వెల్కమ్ టు 6 టీవీ. ఎండలు మండుతున్నాయి, మాడు పగిలిపోతుంది, వడదెబ్బకు జనం పిట్టల రాలిపోతున్నారు. పచ్చని చెట్లను కొట్టేస్తున్న మనం ఎండిన చెట్లను చూస్తూ అయ్యో కనీసం నీడ దొరకడం లేదంట అని తంటాలు పడుతున్నాం. అంటే మనం మృత్యువు ఎంత దగ్గర అవుతున్నామో అర్థం చేసుకోవాలి. బాణుడి బగబగలు చూస్తుంటే, సూర్య ప్రతాపం అనుభవిస్తుంటే చెట్ల అవసరం ఎంతో తెలుస్తుంది. అయినా మనం మారుతున్నామా? పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదాన్ని పాటిస్తున్నామా? లేదు. ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ చల్లదనాన్ని అనుభవిస్తున్నామే కానీ ఆరు బయట ఎండలకు అల్లాడుతున్న జీవుల గురించి ఆలోచిస్తున్నామా? లేదు. ఓ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు మన దేశంలో 500 కోట్ల చెట్లు అవసరం. ఉన్న చెట్లనైనా బ్రతికిస్తున్నామా? లేదు. నిర్లక్ష్యంగా తెగ నరుకుతున్నాం. 45 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకే బ్రతుకుతామా లేదా అన్న సందేహాలు వస్తుంటే, చెట్లను ఇట్లే తెగ నరుకుతూ పోతే ఆ ఉష్ణోగ్రతలు మరింత బగ్గుమనవా? ఇది ఇలాగే కంటిన్యూ అయితే 50 నుంచి 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలకు చేరే సమయం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది. 56 డిగ్రీల సూర్య ప్రతాపానికి మానవ మనుగడ అసాధ్యం. మనిషి బతికి బట్ట కట్టడం అంత ఈజీ కాదు. ఇప్పటికైనా మించిపోయిందేమి లేదు. ఇంటికో 2 చెట్లను నాటుదాం. అవి పెరిగి పెద్దయ్యేందుకు 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది. అప్పటికైనా మంచి వర్షపాతం నమోదవుతుంది. సమతుల్యమైన వాతావరణం అంకురిస్తుంది. అన్నిటినీ ప్రభుత్వానికే వదిలేస్తే ఎలా? మనం ఏం చేస్తున్నామో కూడా తెలుసుకోవాలి కదా. భావితరాలను దృష్టిలో పెట్టుకుందాం. వారి భవితకు బంగారు బాటలు వేద్దాం. ఆలోచించండి డోడ్. చెట్లు నాటితే పోయేదేమి లేదు, ఎండ వేడిమి తగ్గించడం తప్ప. చూస్తూనే ఉండండి 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.